హలో అండి. బద్ధకం అనిపించినప్పుడు ఇలా చేయకూడదా? ప్లాస్టిక్ వాడడం ప్రమాదకరమా? క్యాన్సర్ వచ్చి పోతామా? ఇలా చాలా కామెంట్స్ చేశారు. ఒకసారి ఆ వీడియో చూడండి. నాది ఏ వీడియో అయితే వైరల్ అయిందో 6 మిలియన్స్‌కి దగ్గరలో ఉంది. 1,00,000 లైక్స్ అయితే ఇచ్చారు. అందులోని 150 మెంబర్సే బ్యాడ్ కామెంట్స్ చేశారు. అందులోని నేను కొన్ని కరెక్ట్ కూడా చేసేసాను. అంటే బాదం పప్పు వేరేగా నానబెట్టమన్నారు. ప్లాస్టిక్ వాడొద్దన్నారు. గాజు కంటైనర్‌లో నానబెట్టమన్నారు. నేనైతే అన్నీ కరెక్ట్ చేశాను. మీ మాటలు వెనక్కి తిరిగి తీసుకోగలరా? సరే మీరు కొన్ని నేను మిస్టేక్ చేశారు తప్పు అని చెప్పారు. సరే అని నేను కరెక్ట్ చేసేసాను. దాంట్లో పెద్ద తప్పేం లేదు. అయితే చాలామంది ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు కదా! మరి ప్లాస్టిక్ అందరూ అమ్ముతుంటారు కదా! ట్రైన్‌లోని మనం వెళ్తుంటాము. వాటర్ బాటిల్స్ అమ్ముతారు. దాని మీద పేరు రాసి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అని పేరు రాసి మరి అమ్ముతుంటారు. మీరొకసారి చూడండి. అంతేకాదు చాలామంది పిల్లలు అది మాత్రం చాలా రాంగ్ అండి. వేడి వేడివి అంటే కవర్‌లో వేసి అమ్ముతారు. అది చాలా డేంజరు. అలా తాగొద్దు. ఇలా చల్లటి యూజ్ చేయడం వల్ల తప్పు అస్సలు లేనే లేదు. అంటే అసలు ప్లాస్టిక్ ఇది ఫుడ్ గ్రేడ్. దీనివల్ల అసలు తప్పు లేదు. నేనైతే అందులోని మీకు యూజ్‌ఫుల్ అని పెట్టాను. అందుకనే సరే అని మీరు చెప్పినట్టుగానే నేను గాజు కంటైనర్ కొనుక్కున్నాను. మరి ఇప్పుడు ప్లాస్టికు మరి వేస్ట్ అయిపోతుంది కదా! మరి అందుకనే ఇవన్నీ నేనైతే ఇలాగైతే స్టోర్ చేసుకున్నాను. మీరు చెప్పినట్టుగానే నేను చేశాను కదా! మరి మీ మాటల్ని మీరు వెనక్కి తిరిగి తీసుకోగలరా? ఒకసారి నాకు చెప్పండి. ఇలా అయితే మొత్తం ఇలా స్టోర్ చేసుకున్నాను. ఒకసారి చూడండి. చాలా ఈజీగా ఉంది నాకైతే ఇలాగా. ఈ ఎక్కువ డబ్బాలన్నారు. తక్కువ ప్లేస్‌లోనే నేను మొత్తం పెట్టేసుకున్నాను. నేను గత 5 సంవత్సరాలుగానే నేను ఈ ప్యూరిఫై వాటర్ అయితే తాగుతున్నాను. కెంట్ మేము యూజ్ చేసేది. అయితే ఇది మరి మీరు చెప్పండి క్యాన్సర్ వచ్చి పోతానంటారా? అదెందుకు అమ్ముతున్నారో ఒక్కసారి మీరు నాకు కామెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. నా ఆన్సర్‌కి అదే నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. ఇవెందుకు అమ్ముతున్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి. బాయ్.